హలో అండి, ఎదనెక్స్కి స్వాగతం. పార్ట్ 1 వీడియోలో మనం ఛానల్ ఇంట్రడక్షన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఆ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను. నేను నెక్స్ట్ వీడియో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ గురించి కానీ పెన్షన్ రిలేటెడ్ డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేస్తానని అయితే చెప్పాను కదండి. సో ఈ వీడియోలో మనం పెన్షన్ రిలేటెడ్ అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సరే, వీడియోలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే, నేను పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు నేను ఎలా ముందుగా ప్రిపేర్ అవుతాను అనేది అయితే నేను మీకు ముందు చెప్పాలనుకుంటున్నానంటే, ఒక 1 మినిట్లో దాన్ని క్లియర్ చేసేద్దాం. సో ముందుగా వచ్చిన పెన్షన్ అమౌంట్ని అయితే నేను పార్ట్స్గా డివైడ్ చేసుకుంటానండి. అంటే ఎలా అంటే, ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్స్ అంటే ఓఏపీ పెన్షనర్స్ ఉంటారు. సో వాళ్ళకి గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రకారము మనకి 4,000 రూపాయలు అయితే వాళ్ళకి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము. సో అవేంటంటే 4,000 సపరేట్గా ప్యాక్ చేసుకుంటాను. వికలాంగుల పెన్షన్స్, డిజేబుల్డ్ పెన్షనర్స్కి అయితే కొంతమందికి 6,000 ఉంటాయి, కొంతమందికి 10,000, కొంతమంది 15,000 ఉంటాయండి. అవి కమింగ్ వీడియోస్లో నేను మీకు ఏదైనా డౌట్ ఉండి అవి అమౌంట్ ఎంత ఏంటి అనేది కూడా మీకు క్లారిటీ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. బట్ దీని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే లెంతీ అవుతుంది కాబట్టి సో జస్ట్ ఇవి ఇలాంటివి ఏమన్నా ఉంటే సపరేట్గా ప్యాక్ చేసుకొని ఆ మరుసటి రోజు ఏదైతే ముందు రోజు మాకు అమౌంట్ వచ్చేస్తుంది కాబట్టి ఆ ముందు రోజు అన్నీ నీట్గా ప్యాక్ చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి నేను వెళ్ళిపోతానండి. సో మీకు ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, ఫస్ట్ థింగ్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, పెన్షన్స్ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను వీడియో రికార్డ్ చేసే టైంకి August 1, 2026. సో ఇప్పుడు ఈ రోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ జరిగింది. నేను ఉదయం పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చాను. సో అయితే పెన్షన్కి సంబంధించి మనం స్టెప్ బై స్టెప్ చెప్పుకుందామండి. ఫస్ట్ వచ్చేసరికి పెన్షన్ అనేది ప్రతి నెల 6:30కి స్టార్ట్ అవుతుందండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. 6:30కి పెన్షను ఎవరైతే అధికారులు ఉన్నారో మీ ఊరికి వచ్చేసి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం మొదలు పెడతారు. తప్పకుండా ముందు రోజే, ఈరోజు 1వ తారీఖు పెన్షన్ పంచుతున్నారు అని అంటే మీరు ముందు రోజే మీ ఊర్లో ఎక్కడైనా పనులకు వెళ్ళి ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఆ ముందు రోజే సాయంత్రానికల్లా వచ్చే ప్రయత్నం చేయండి. లేదు ఇంకప్పటికీ కుదరలేదు అని అంటే ఆ 1వ తారీఖు పెన్షన్ పంచే రోజైనా అందుబాటులో ఉండి మీ పెన్షన్ డబ్బులు మీరు తీసుకొని వెళ్ళడానికి మీరు అందుబాటులో ఉండాలి. ఇది మెయిన్ అండి. సెకండ్ వచ్చేసరికి నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే, పెన్షన్ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నప్పుడు కొంతమందికి బయోమెట్రిక్ పడకపోవడం కానీ లేదంటే ఈ ఫేస్ తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు బయోమెట్రిక్ పడలేదు అని అంటే ఫేస్ ట్రై చేస్తాం. కొంతమందికి ఫేస్ పడుతుంది అంటే ముఖం క్యాప్చర్ చేసి తీసుకుంటాం అనమాట. కొంతమందికి ముఖం పడుతుంది, వేళ్ళు పడవు. కొంతమందికి వేళ్ళు పడుతుంది, ముఖం పడదు. అట్లా ఆల్టర్నేట్గా ఏదో ఒక ఎలా అయినా సరే ట్రై చేసి వాళ్ళకి పెన్షన్ ఇచ్చే ఉద్దేశంతోనే చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ముఖం కానీ వేలు కానీ ఇంకా కళ్ళు కానీ ఇవేమీ తీసుకోదన్నమాట. సో అలాంటి వాళ్ళకి మేము చెప్పేది ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ నెల పెన్షను ఎట్టి పరిస్థితుల్లో మనం ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళకి పెన్షన్కి అవేవి తీసుకోలేదు. బయోమెట్రిక్ కానీ ఐరిష్ కానీ ఇవేమి తీసుకోలేదు, ఫేస్ కానీ. సో అలాంటప్పుడు మీరేం చేస్తారంటే, ఒకవేళ ఈ నెల పెన్షన్ ఒకవేళ తీసుకోలేని పరిస్థితి వచ్చింది అనుకుంటే మళ్ళీ మీరు వచ్చే నెల పెన్షన్ తీసుకోవడానికి మీకు మధ్యలో నెల రోజుల గ్యాప్ ఉంటుంది. ఈ నెల రోజుల్లో మీరు ఏదైతే ఆధార్ సెంటర్ ఉంటుందో అక్కడికి వెళ్ళేసి బయోమెట్రిక్ అప్డేట్ అని ఉంటుంది, అది అప్డేట్ చేయించుకోండి. సో మీకు అది చెప్పడం పలకడం ఇబ్బంది అయినప్పుడు అక్కడ ఆధార్ సెంటర్కి వెళ్ళి, అమ్మ నా పెన్షన్ పడట్లేదు, అయ్యలేదు నా పెన్షన్ పడట్లేదు, నా పెన్షన్ రావడానికి వేళ్ళు కానీ కళ్ళు కానీ పడట్లేదు, అవి అప్డేట్ చేయించుకోమన్నారు అని చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, మీకు బయోమెట్రిక్ అప్డేట్ చేస్తారు. అది ఎలా ఏంటి అనేది ప్రాసెస్ నెక్స్ట్ ఆధార్ రిలేటెడ్ చెప్పేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సెకండ్. మూడోది వచ్చేసరికి పెన్షన్స్ పంచుతున్నప్పుడు, అమ్మ మాకు మీరు వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు, మరి కొత్త వాళ్ళకి పెన్షన్ ఎప్పుడు రాస్తారు, మాకు ఇవ్వరా మరి పెన్షన్లు అని అడుగుతూ ఉంటారండి. ప్రస్తుతం అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆగస్టు నుంచి నేను ఇప్పుడున్న రియాలిటీ బేస్ చేసుకొని చెప్తున్నాను, కొత్త పెన్షన్స్ పెట్టుకోవడానికి ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి గైడ్ లైన్స్ లేవు, ఎటువంటి ఆప్షన్స్ కానీ అందుబాటులో లేదు. అలాంటి ఆప్షన్ ఏదైనా వచ్చి వాళ్ళు పెన్షన్ కొత్తవి పెట్టుకోవడానికి ఆప్షన్ ఇస్తే నేను మళ్ళీ మీకు ఈ ఛానల్లో మళ్ళీ అప్డేట్ ఇస్తాను. గతంలో జూన్ నెలలో ఆప్షన్ ఇస్తాము అని చెప్పున్నారు. చాలా అందరూ అప్డేట్స్ న్యూస్లో కానీ యూట్యూబ్స్లో కానీ చెప్పేశారు, వెళ్ళిపోండి సచివాలయాలకు వెళ్ళిపోండి అని చెప్పారు. బట్ అదైతే ప్రస్తుతం లేదు, వాళ్ళు ఇంకా రిలీజ్ చేయలేదు. పెన్షన్ పెట్టుకోండి అయితే మనకి ఎటువంటి ఆప్షన్ ఇవ్వలేదు. సో అది ఇచ్చినప్పుడు నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. సో ప్రస్తుతం కొత్త పెన్షన్లు పెట్టుకోవడానికి ఎటువంటి ఆప్షన్ లేదు. అయితే వితంతు పెన్షన్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉందంటే కదమ్మా అని అడుగుతూ ఉంటారు. అది ఏంటి అని అంటే, నేను ఇక్కడ 2 వర్షన్స్ ఉంటాయండి. అది ఏంటి అని అంటే,
ఒకవేళ భర్త పెన్షన్ తీసుకుంటూ గనుక చనిపోతే ఆ భర్త పెన్షన్ ఏదైతే ఉందో భార్యకి దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. దానికి మీరు ఏం చేయాలంటే భర్త చనిపోయిన డెత్ సర్టిఫికెట్, ఎవరైతే భార్య ఉంటారో ఆ ఆధారు ఇవన్నీ తీసుకొని మీరు సచివాలయం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళకి మీరు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ డెత్ క్యాప్చర్ చేసుకొని, అంటే ఈ నెలలో ఆ పెన్షన్ ఇవ్వలేరు కదా, ఇప్పుడు ముందే పెన్షనర్ చనిపోయారు, పెన్షన్ తీసుకోకుండా చనిపోయారు, సో చనిపోయారు కదా అని చెప్పి నా భర్త పెన్షన్ ఇప్పుడే నాకు ఇవ్వండి అని అంటే రాదండి. సో ఆ పెన్షన్ అట్లా క్లోజ్ అయిపోతుంది, ఆగిపోతుంది. సో ఆ పెన్షన్ ఆగిపోయిన తర్వాత మీరు సచివాలయానికి వెళ్ళి భర్త చనిపోయారు అని చెప్పి రిమార్క్స్ క్యాప్చర్ చేయించుకొని, సో ఆ పెన్షన్ నాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము అని చెప్పి ఒక అర్జీలా పెట్టుకుంటే వాళ్ళు మీకు నెక్స్ట్ మంత్కి పెన్షన్ వచ్చేలా చేస్తారనమాట. నెక్స్ట్ మంత్ లేదంటే ఏదన్నా కొంచెం అటు ఇటు అయినా ఒక 2 నెలల్లోపు మీకు పెన్షన్ వచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. ఇది ఒక వర్షన్. రెండో టైప్ వచ్చేసరికి భర్తకి అసలు పెన్షన్ వస్తూ ఉండదు, హఠాత్తుగా నార్మల్ తిరుగుతూ చనిపోతారు, ఆయనకేం పెన్షన్ ఏమి ఉండదు. అలాంటి వాళ్ళకి మాత్రం భర్త చనిపోయి పెన్షన్ పెట్టుకోవాలి అనుకుంటారు, అంటే వితంతు పెన్షన్ పెట్టుకోవాలనుకుంటారు. అలాంటివి మాత్రం ప్రభుత్వం అవకాశం ఇవ్వాలండి, వితంతు పెన్షన్లు కొత్త పెన్షన్లు పెట్టుకోవడానికి ఆప్షన్ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు మాత్రమే మనకి మీకు కొత్త పెన్షన్స్ వస్తాయి అన్నమాట. ఇది అప్డేట్ అనమాట. సో ఇంకా ఇంతే అండి, మ్యాక్సిమం అన్నీ కూడా నేను దీంట్లో కవర్ చేస్తూ వస్తున్నాను. సో లెంతీ అయిపోతుంది కాబట్టి నేను దీన్ని ఇక్కడతోటి క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను అనమాట. ఇంకొక చిన్న అప్డేట్ ఇవ్వాలి అనుకుంటున్నానండి. ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను, ఒక్కొక్క అధికారికి ఒక 60 పెన్షన్లను, ఒక 70 పెన్షన్లను, కొంతమందికి 80 ఉంటాయి, 90 కూడా పెన్షనర్స్ ఉంటారు. అందరికీ ఇప్పుడు 6:30కి మొదలు పెట్టిన పెన్షన్స్ 70 మందికి ఒకేసారి ఇవ్వలేరు. ఒక ఏరియాకి వెళ్ళారంటే ఆ ఏరియా కంప్లీట్ చేసుకుని ఇంకొక ఏరియాలోకి వెళ్తారు. ఇప్పుడు జనాలు ఏం చేస్తూ ఉంటారంటే, ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఏరియాలోకి వెళ్ళి పెన్షన్ పంచుతూ ఉన్నాను, ఇంకొక ఏరియాలో నా పెన్షనర్ ఉంటారు, ఆ ఏరియాలకు ఇంకొక అధికారి వెళ్ళి పెన్షన్లు పంచుతూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే కంగారు పడిపోయి, అమ్మ మీరు అందరూ పెన్షన్లు పంచుతున్నారు, నాకు ఇవ్వాల్సిన ఆమె ఇంకా రాలేదు అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటారు. సో కంగారు పడొద్దండి, మీకు 2 రోజుల వరకు టైం ఉంటుంది కాబట్టి ఈ 2 రోజుల్లో పెన్షన్ అయితే మీకు ఇస్తారు. ఇంకొకటి మెయిన్ అప్డేట్ అండి నేను చెప్పాలనుకుంటున్నది, పెన్షన్ 1వ తారీఖుకి వీలున్నంత వరకు 1వ తారీఖు మాత్రమే మీకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుందండి. ఒకవేళ 1వ తారీఖు ప్రభుత్వ సెలవు దినం అయితే కనుక ఆ ముందు రోజు అంటే నెల 31 కానీ 30వ తారీఖు కానీ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. సో ముందుగానే ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తారు, పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ 30 జరుగుతుంది అని చెప్పి అయితే ముందే చెప్తారు. సో అదైతే మీరు గమనించండి. ఇంకొకటి, అమ్మ 2 రోజులు పెన్షన్ ఇస్తారు కదా, 3 రోజులు పెన్షన్ ఇస్తారు కదా అని చెప్పి తెలియక పెన్షన్ కొంతమంది ఆ నెలలో తీసుకోలేకపోతూ ఉంటారు. గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం 2 రోజులు మాత్రమే, అంటే 1వ రోజు పెన్షన్ పంచుతున్నాము అంటే 1వ రోజు 90% పెన్షన్లు పంచేసేయాలి. ఏదైనా ఒకటి ఎవరైనా ఊర్లకు వెళ్ళి ఉంటారు అలాంటి వాళ్లకు మాత్రమే 2వ రోజు ఉంటుందన్నమాట. ఒకవేళ 2వ రోజు అంటే 1వ రోజు పెన్షన్ పనిచేసాము, 2వ రోజు సెలవు వస్తుంది, ఒక్కొక్కసారి ప్రభుత్వ సెలవులనే వస్తుంటాయి. అలాంటప్పుడు మీకు 3వ రోజు అంటే 3వ తారీఖు, ఇప్పుడు ఆగస్టు 1వ తారీఖు పెన్షన్లు పంచాము, 2వ తారీఖు ఆదివారం వచ్చింది సెలవు. సో అలాంటప్పుడు 3వ తారీఖు వరకు టైం ఉంటుంది, సాయంత్రం వరకు కూడా పెన్షన్ తీసుకోవచ్చు. ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది. ఇంకొక ముఖ్య అప్డేట్ అండి, పెన్షన్స్ అమ్మ మాకు ఈ నెల కుదరలేదు, నేను వచ్చే నెల తీసుకోవచ్చా, లేదు 2 నెలలు కుదరలేదమ్మా ఇంకో 3వ నెల తీసుకోవచ్చా, ఇలా అడుగుతూ ఉంటారండి. దీని గురించి అయితే నేను మీకు చెప్తున్నాను. ఒక నెల పెన్షన్ ఒక్కొక్కసారి ఊర్లకు వెళ్ళి ఉంటారు, లేదా ఆరోగ్యరీత్యా హాస్పిటల్లో ఉంటారు, అది ఇబ్బంది అవుతూ ఉంటుంది. మ్యాక్సిమం వీలైనంత వరకు మీరు ఎవరైతే మీకు పెన్షనర్ ఇస్తుంటారో మీకు బాగా పరిచయం అనుకోండి, వాళ్ళు ఏదైనా కొంచెం మంచి వాళ్ళు అయ్యి, అమ్మ హాస్పిటల్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ కొంచెం అక్కడ దాకా ఇవ్వండి అమ్మ మాకు అది ఉపయోగపడుతుంది అనుకుంటే కొంతమంది మంచి వాళ్ళు వచ్చి మీకు హాస్పిటల్లో ఇస్తారు, ఇబ్బంది లేదు. లేదు మీరు ఇంకేదన్నా అవసరం పడి మీరు ఊరికి వెళ్ళారు, పెన్షన్ తీసుకోలేకపోయారు, 2వ నెలలో ఆ పెన్షన్ డబ్బులు మీకు అయితే ఇస్తారండి, ఎక్కడ ఆగదు. 3వ నెల కూడా వీలైనంత వరకు మీకు ఇంకా కుదరలేదు, రాలేకపోయారు, 3వ నెలలో తీసుకోవాల్సి వచ్చింది, ఇస్తారు. కానీ నేను ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి, 3వ నెల కూడా కుదరక 4వ నెల అయ్యింది అని అంటే మీకు అక్కడ మ్యాక్సిమం వీలైనంత వరకు పెన్షన్ రావచ్చు రాకపోవచ్చు అండి. ఎందుకు అని అంటే పెన్షన్ హోల్డ్ పడిపోతుంది, ఫ్రీజ్ అయిపోద్ది. అప్పుడు మీరేంటంటే మీరు ఎందుకు తీసుకోలేకపోయారు అనేది సరైన సమాధానంతో ఎవరైతే హైయర్ అఫీషియల్స్, పై అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సరైన సమాధానంతో ఒక అర్జీ అయితే పెట్టుకోవాలి అండి. నేను ఇలా
నాకు పరిస్థితుల రీత్యా నేను ఈ 3 నెలల పెన్షన్ తీసుకోలేకపోయాను, దయచేసి నా పెన్షన్ను అన్‌ఫ్రీజ్ చేయండి లేదంటే అన్‌హోల్డ్ చేయండి, పెన్షన్ మళ్ళీ నాకు వచ్చేలా చేయండి అని చెప్పి మీరు అర్జీ పెట్టుకోవాలి. ఒక్కొక్క సందర్భాల్లో వస్తూ ఉంటాయి, వీలైనంత వరకు వస్తాయి, ఒక్కొక్క సందర్భాల్లో ఆగిపోతూ ఉంటాయి. అది చూసుకోండి. అంటే డైరెక్ట్ ఆగిపోతేనైతే చెప్పను, ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది. వన్స్ ఏంటంటే పెన్షన్ వస్తూ ఉంటే ఇబ్బంది లేదు, కానీ ఏదన్నా ఆగింది అని అంటే మళ్ళీ అది మనం తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒక్క నెల 2 నెలలు ఓకే, మరి 3-4 నెలలు ఇబ్బంది పడి వచ్చే డబ్బులు కాస్త పోగొట్టుకోకుండా దగ్గరుండి జాగ్రత్తగా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక మరీ రేర్ కేసెస్ ఉంటాయి అసలు తీసుకోలేని పరిస్థితులు, అవి ఇంకా మనం ఏదో ఒకటి ఆల్టర్నేట్ చేయడమే, కానీ వీలైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి. అంతే అండి ఈ వీడియో. నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నా అనుభవంతో కూడిన ప్రతి సమాచారాన్ని కూడా నేను ఈ వీడియోలో పెట్టాను. పెన్షన్ రిలేటెడ్ డౌట్స్ ఇవేనండి, మొత్తం క్లియర్ చేసేసాను. ఇవి కాకుండా నెక్స్ట్ పెన్షన్స్కి సంబంధించి ఇప్పుడు ఏదైనా ఒక కొత్త పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ అప్లై చేసుకునేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. అది నెక్స్ట్ 1 by 1 అన్నీ కూడా మనకి ఈ ఛానల్లో వస్తాయి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే, కొంచెం బోరింగ్గా అనిపిస్తుందండి, కానీ మనం ఏంటంటే నెక్స్ట్ ఏదో క్లిప్పింగ్స్ యాడ్ చేస్తూ కాకుండా క్లియర్గా మీరు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడితే మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామో, అంటే ఇప్పుడు నేను ఒక ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఒక వ్యక్తి వస్తే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానో అలా మీకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదైనా మిస్టేక్స్ అనిపించినా, కొంచెం మాట్లాడేటప్పుడు తప్పులు దొరికినా క్షమించండి. బట్ మీకైతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అయితే అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక, మీకు ఇది యూస్ఫుల్ అని అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళకి ఇంకొంతమందికి షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే మన ఛానల్ నుంచి వచ్చే అప్డేట్స్ మీరు ఆన్ పెట్టుకుంటేనే వస్తాయి. అలాగే మీకు నెక్స్ట్ వీడియోస్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకేదన్నా మీకు మన ఛానల్ నుంచి ఏ వీడియో కావాలనుకుంటున్నారు, దేని రిలేటెడ్ వీడియో కావాలనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? అంతే అండి ఈ వీడియో. బాయ్.